మీ అందరికీ నేను సుపరిచితుడినే. అయినా ఇంకొకసారి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు కిషన్ తేజ్, నేను వేదవ్యాస్ గారి తనయుడిని. నేను 2004 నుంచి మన పెడల్ నియోజకవర్గంతో నా అనుబంధం అన్నది 2004లోనే స్టార్ట్ అయింది. ఇంత తక్కువ వ్యవధిలో నిన్న జగన్ గారి ప్రోగ్రాం ఉన్నా సరే, రేపు పొద్దున్న చంద్రబాబు గారి మన పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఉన్నా సరే, ఇంత తక్కువ వ్యవధిలో ఇంటిమేషన్ ఇచ్చినా సరే, దగ్గరగా ఇక్కడ 500 మంది, బయట ఇంకా 200 మంది ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. పెడల నియోజకవర్గం అభిమానులు అని చెప్పడం నిజంగా చాలా అది తప్పు చేయడం అవుతుంది. పెడల నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఆత్మ బంధువులు, ఆత్మీయులే కాదు ఆత్మ బంధువులు. ఇక్కడికి శ్రేయోభిలాషులు కానీ, ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ వీళ్ళందరూ గత 3 తరాల నుంచి ఊరగడ్డ కుటుంబాన్ని అంటిపట్టుకున్నారంటే నిజంగా మీ అందరికీ ఎలా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకోవాలో మా కుటుంబానికి ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మీ అందరికీ ఒక్కొక్కసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ రాష్ట్రంలో వేల మీద లెక్కేసుకోవచ్చు, చాలా తక్కువ నియోజకవర్గాల్లో 3 తరాల నుంచి ఒక కుటుంబాన్ని వెంటబట్టుకుని ఉన్నాయి అంటే దాంట్లో పెడల నియోజకవర్గం కూడా ఒక నియోజకవర్గం. అటువంటి కపటం లేని మనుషులు, ప్రజలు ఈ నియోజకవర్గంలో 3 తరాల నుంచి ఉన్నారు. నిజంగా ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం, మనం రాష్ట్రంలో దగ్గరగా చాలా ఆత్మీయ సమావేశాలు ఈ మధ్యన మనం చూడడం జరిగింది. అయినా సరే ఈ పర్టికులర్ ఆత్మీయ సమావేశం భక్తులందరూ మాట్లాడారు, చాలా పెద్దలు మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేశారు. ఎక్కడా కూడా వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వివిధ పార్టీల నుంచి ఇక్కడికి అందరూ వచ్చినా సరే ఏ మాత్రం ఇది లేకుండా అందరూ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించడం, ఏ రసాభాస జరగటం లేకుండా జరగటం, అది ఓన్లీ ఈ ఒక్క నియోజకవర్గంలోనే జరిగింది. దానికి మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటిది, ఈ ఆత్మీయ సమావేశం ఏ పరిస్థితుల్లో మనం నిర్వహించడం జరిగింది అన్నది ఒకటైతే, 2 ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల మనకి సీటు రాకపోవడం, దీనివల్ల మనకున్న క్యాడర్ కానీ, ఆత్మ బంధువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏంటి అన్నది అగమ్య గోచరంగా ఉండటం, దాని గురించి మన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది ప్రకటించుకోవడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ ఆత్మీయ సమావేశం వెనుక ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే ఇక్కడ నాతో పాటు నా తరం వాళ్ళకి ఊరగడ్డ కుటుంబం గురించి కానీ, ఊరగడ్డ కుటుంబం చేసిన పెడల నియోజకవర్గం చేసిన పనుల గురించి కానీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ జర్నీ ఇప్పటిది కాదు, 1957 నుంచి 2024 వరకు దాదాపు 67 సంవత్సరాలు నిర్విరామంగా కుటుంబం ప్రజాసేవకే అంకితమైంది. ఇదంతా ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో, ట్విట్టర్లోనో ఇప్పుడున్న తరానికి చూడటానికి కానీ చేయటానికి కానీ ఎక్కడా దొరకదు. 1957లో స్వర్గీయ డాక్టర్ బోరిగడ్డ నిరంజనరావు గారు మొట్టమొదటిసారిగా ఆయన పూణే లా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకుని ఇక్కడ 50 ఏళ్ళు 30 ఏళ్ళ సమయం 30 ఏళ్ళ వయసులో ఆయన మొట్టమొదటిసారిగా బ్లాక్ సమితి ప్రెసిడెంట్ కింద ఎన్నిక అవ్వడం జరిగింది. 50 ఏళ్ళలో మనకి స్వాతంత్రం వచ్చి మన దేశానికి అప్పుడే 10 సంవత్సరాలు జరిగింది. మన రాష్ట్రం ఏర్పడి 1 సంవత్సరం అయింది. నిజాం పాలన నుంచి ఆ రోజున ఆంధ్ర రాష్ట్రం 1956లో ఏర్పడింది. సంవత్సరం నాటికి తాతగారు బ్లాక్ సమితి ప్రెసిడెంట్ కింద ఎన్నిక అవ్వబడ్డారు. ఆ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, కూడు, గుడ్డ, ఉడుకు, అంటే ఫుడ్, షెల్టర్ అండ్ వాటర్, ఇలాంటి అన్ని బేసిక్ నెసెసిటీ మన పెడల నియోజకవర్గానికి ఆ రోజున అవసరం. అవి గుర్తించి ఆ రోజున బోరిగడ్డ నిరంజనరావు గారు సమితి ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు ఆయన 2 పర్యాయాలు చేశారు 10 ఏళ్ల కాలం వరకు, 1957 నుంచి 1967 వరకు. ఆ 2 పర్యాయాలు ఆయన 10 ఏళ్లలో బేసిక్
బేసిక్ నెసెసిటీస్ వాటర్ ఉండాలి, పెడల నియోజకవర్గానికి మంచినీరు సౌకర్యం ఉండాలి అని మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఇళ్ల పట్టాలు ఇప్పించడం, దాని తర్వాత చాలా మందికి భూములు ఇప్పించడం, ఆ రోజున పేదలకి ఏ వర్గాల్లో ఉన్నా సరే నిరుపేదలందరికీ ఆ రోజున 10 ఏళ్ల కాలంలో ఆ రోజున గోరగడ్డ నిరంజనరావు చేయడం జరిగింది. ఆయన ఆ రోజున చేయగలిగారు కాబట్టి 67లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున ఉద్దండులు మహానాయకుడు పివి నరసింహారావు గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలాంటి మహామహులున్న సభలో ఆయన ఇండిపెండెంట్ గా 1967లో మొట్టమొదటిసారిగా శాసనసభకు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఆ రోజు పెడన నియోజకవర్గ సమస్యల గురించి శాసనసభలో గలమెత్తడం వల్ల ఆ రోజు పెద్ద నాయకులందరికీ నిరంజనరావు గారు ఏం చేశారు, ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఎలా మాట్లాడారు. ఎందుకంటే ఆ కాలంలో విద్యావేత్తలు విద్యావంతులు చాలా తక్కువ మంది. ఈయన లాయర్గా ఉండటం, ఆఫీసర్లతో మాట్లాడటం, ఆఫీసర్లతో పోట్లాడి పనులు చేయటం అన్నది ఆయనకు జరిగింది. కాబట్టి ఆయన 67లో గెలిచారు. 72లో అప్పుడున్న కాంగ్రెస్ రాజకీయాల వల్ల ఆయన మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 78లో మళ్ళీ కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయకుండా జనతా పార్టీ నుంచి చేసిన ఆ రోజున ఇందిరా కాంగ్రెస్ వేవ్, ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా అన్న టైంలో ఇందిరా గాంధీ గారి వేవ్ నడుస్తున్న సమయంలో కూడా 1978లో జనతా పార్టీ నుంచి ఆయన మళ్ళీ గెలవడం జరిగింది. ఆ రోజున ఆయన గెలిచి అప్పుడు ఇళ్ల పట్టాలు కానీ పివి నరసింహారావు గారు అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం, ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం నిరుపేదలందరికీ మళ్ళీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం, భూములు పంపిణీ చేయడం అనేది 78 నుంచి 83 వరకు జరిగింది. దురదృష్టవశాత్తు 83లో 85లో ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రపంచంలో ఉన్నా సరే అతి తక్కువ మెజారిటీ 83లో 928 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 85లో మళ్ళీ ఆ రోజున 1122 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అలా ఆయన ప్రస్థానం సాగింది. దాదాపు 35-40 ఏళ్ళు ఆయన నిర్విరామంగా ప్రజాసేవకి ఆయన జీవితం అంకితం చేశారు. దాని తర్వాత 89లో నాన్నగారు ఈ పరిస్థితుల్లో ఎన్నికయ్యారో మీ అందరికీ తెలుసు. ఆ ప్రస్థానం గురించి నేను చెప్పలేదు. 89లో సాగిన ప్రస్థానం 2014 వరకు దాదాపు 25 ఏళ్ళు కంటిన్యూస్ గా ఓడినా గెలిచిన కంటెస్ట్ చేస్తూనే వచ్చింది. దురదృష్టవశాత్తు అనుకోని పరిస్థితుల వల్ల 2019లో కానీ 2024లో కానీ కొన్ని రాజకీయ సమీకరణల వల్ల, కుల సమీకరణల వల్ల మనకి సీట్లు తెచ్చుకోలేకపోవడం జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఇప్పుడు గౌరవప్రదంగానే ఆయన్ని చూశారు, అంతే గౌరవం ఇచ్చారు. పిలిచినప్పుడల్లా ఇంటికి రావడం, పిలిచినప్పుడల్లా అపాయింట్మెంట్ చేయడం. కానీ సీటు రాకపోవడం అన్నది చాలా చాలా బాధ కలిగించిన విషయం. ఆయన చాలా ఎప్పుడూ అంత మదన పడలేదు, కానీ ఈ మధ్యన ఇప్పుడు సీట్ రాకపోవడం వల్ల చాలా మదన పడ్డారు. ఆయన హాస్పిటలైజ్ అవ్వటం, ఆయన వెనక 4 రోజులు ఉండటం, మళ్ళీ ఆయన ఇప్పుడు రికవర్ అయ్యి మీ ముందుకు వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే ఆయన గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పలేదు. మీ అందరూ ఆయనతో పాటు గత 35 సంవత్సరాల నుంచి భాగస్వాములు అయ్యే ఉన్నారు. కానీ ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా పెడల నియోజకవర్గం కోసం, పెడల నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పాటుపడతారనేది 2 విషయాలు చెప్పి నేను 2వ టాపిక్ వెళ్తాను. ఆయన 1992లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, డిప్యూటీ స్పీకర్ కింద ఉన్నప్పుడు పెడల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఫండ్స్ మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి రావడానికి ఇబ్బంది అయితే ఢిల్లీకి వెళ్ళి పివి నరసింహారావు గారు ఆ రోజు ప్రధానమంత్రి కింద ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆయన్ని కలిసి చెప్పించి, ఇక్కడ మరిచెన్నారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ అన్నది ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. దాన్ని అట్టడుగున్న పెడల నియోజకవర్గాన్ని తీసుకురావడానికి ఆయన పడిన తాపత్రయం, ఆయన పడిన ఇది చిన్న మంచి ఉదాహరణకి ఆయన ట్రైన్లో వస్తుండగా ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయింది 1992లో. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి బోగీలన్నీ కొలాప్స్ అయిపోతే బోగీలన్నీ పట్టాలు తప్పితే ఆయన అప్పర్ బర్త్లో ఉన్నారు. కింద బర్త్లో ఉన్న వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. అదృష్టవశాత్తు ఆయన మనకి జీవితంగా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆ రోజున ఆయన పెడల నియోజకవర్గం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఆ ట్రైన్ తీసుకోకపోయిందంటే నిజంగా ఆయన ఇంకా సురక్షితంగా ఉండేవారు. కానీ అప్పుడే ఆయన చాలా ఫిజికల్గా ఇంజరీస్ అయ్యాయి. అది మొదటి ఉదాహరణ. 2006లో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు కింది గ్రామాలన్నీ మునిగిపోవడం వల్ల ముంజలూరు గ్రామం విజిట్, ఇక్కడున్న చాలా మంది ఆయనతో పాటు అప్పుడు విజిట్ చేశారు. అప్పుడు ముంజలూరు గ్రామంలో పడవ ఎక్కడం వల్ల ఆ పడవ బోల్తా పడిన విషయం మీ అందరికీ తెలిసిందే.
బోధపడి అదృష్టవశాత్తు ఆయన లైఫ్ కోట్ వేసుకోవడం వల్ల ఆయన తల పైకెత్తి ఆయన తేలుకుంటూ 2 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ మన ప్రజలు ఆయన తీసుకుని పైకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకున్న లంగ్ ఇష్యూ, ఆయనకున్న ఇది ఇంకా అలాగే ఉంది. ఇప్పటికీ ఆయన ఆ ఇన్సిడెంట్ నుంచి ఇంకా కోరుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇన్సిడెంట్లో మన వెనకాల ఉన్న గన్మ్యాన్ ఆయన చనిపోవడం జరిగింది. ఒక నేవల్ ఆఫీసర్ ఎవరైతే బోట్ నడుపుతున్నారో ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈ 2 దాంట్లో కూడా బ్రతికి పట్టుకట్టి ఆయన మనకి ముందుకున్నారన్న దేవుడు నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కుటుంబానికి అండదండగా ఉండాలని కోరుకుంటూ, రెండో విషయం భవిష్యత్ కార్యాచరణ. ఎందుకంటే మొదలు పడిన మాట వాస్తవం, మీరందరూ ఇబ్బంది పడిన మాట వాస్తవం. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుందని ఇప్పుడు అందరు సూచనలు అభిప్రాయాలు మనం తీసుకున్నాం, మనం విన్నాం. డెఫినెట్గా నాన్నగారు ఏ డెసిషన్ తీసుకుని ఏ డెసిషన్ మనకు దిశానిర్దేశం చేస్తారో ఆ విధంగా ముందుకు నడుచుకుందామని, ఏ విధంగా ముందుకు నడుచుకున్నా సరే నేను చెప్పినట్టు ఏ శాసనసభ్యులు రేపొద్దున ఎన్నికైనా ఒక షాడో ఎమ్మెల్యేగా రేపొద్దున ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి అభివృద్ధి అంటే ఏంటి అని మనం వేదిక చూపిద్దాం. అభివృద్ధి అంటే ఇలా జరగాలి అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూపించాలి. దానికి మీ అందరూ సహకరించాలి అని చెప్తూ, చివరిగా పెడన గడ్డ పైన పూరగడ్డ అనే నేను వినిపించడం ఖాయం. అది ఇప్పుడు కాకపోయినా సరే 5 ఏళ్ల తర్వాత అయినా సరే డెఫినెట్ గా మనం వింటాం. తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. Please subscribe to Chanakya channel.